మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 23వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆశీర్వదింపబడితే నీ హృదయం సంతోషిస్తుంది. నీవు దీవెన పొందితే నీ హృదయం సంతోషిస్తుంది. నీవు దేవుని దగ్గర నుండి ఏదన్నా మేలు సహాయం పొందుకుంటే నీ హృదయం సంతోషిస్తుంది. అయితే దేవుని హృదయం ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా? నీ హృదయము జ్ఞానం పొందుకున్నప్పుడు దేవుని హృదయం సంతోషిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎంతవరకు నీ హృదయం జ్ఞానం పొందుకుంటుంది? ఎంతవరకు నీవు జ్ఞానం కలిగి జీవిస్తూ ఉంటున్నావు? ఎంతవరకు నీవు దేవుని సంతోషపెట్టుతున్నావు? ఒకసారి ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో అందరూ కూడా ఆశీర్వాదం, దీవెనలు, సహాయాలు అన్నీ దేవుని నుంచి కోరుకుంటారు, కానీ జ్ఞానం మటుకు పొందుకోలేకపోతూ ఉంటున్నారు. బాధాకరమైన విషయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము ఎంతో గొప్పది. ఆ గొప్ప జ్ఞానమును పొందుకొని దేవుని రాజ్యం పని నిమిత్తమై నీవు కష్టపడతావని, జ్ఞానముతో పోరాడుతావని, జ్ఞానముతో నీవు అనేక ఆత్మలను సంపాదిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఈ మాటలను మన అందరి హృదయాలలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా హృదయము ఆశీర్వాదాల వెంట, దీవెనల వెంట ఉంటే సంతోషిస్తుంది. కానీ నీ హృదయం నా బిడ్డలు జ్ఞానవంతులవుతే సంతోషిస్తుంది అని నీవు తెలియజేసిన గొప్ప మాటను బట్టి, అలాగుననే గొప్ప ఆశీర్వాదకరమైన నీ విలువైన ఈ వాక్యమును బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ మనందరినీ కూడా ఆ హృదయాలన్నిటినీ కూడా జ్ఞానముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.